మనం ఒక కుటుంబానికి బానిస అయితే ఆ కుటుంబ బానిసలకి కూడా మనం బానిసే. అది మన బానిస పత్రిక రాసినటువంటి నీచాతి నీచ పత్రిక రాస్తున్నటువంటి ఎడిటోరియల్ కాలం. ఏంటయ్యా అంటే నేనే రాజు నేనే మంత్రి. అదే నిజమా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 5 ఏళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ వైసీపీలు ఘన విజయం సాధించాయి. 2 రాష్ట్రాల్లో ప్రతిపక్షాన్ని కాంగ్రెస్ తెలుగుదేశం కోలుకుంటాయన్న సందేహాన్ని రాజకీయ విశ్లేషకులు వెలుబుచ్చారు. కాలం గిర్రును తిరిగి సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. 2 రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలు చతికిలబడ్డాయి. తెలంగాణలో నేనే రాజు నేనే మంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించిన 2వ రోజే వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి మాటల్లో నిజం లేకపోలేదన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయట. ఈయనకి శాశ్వతంగా ముఖ్యమంత్రికి ఉండిపోతాడట. గతంలో ఏ కాంగ్రెస్ నాయకుడు సాహసించని విధంగా వచ్చే ఎన్నికల తర్వాత కూడా తానే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకున్నారు. ఆయన చేసిన ఈ ప్రకటన కొంతమంది కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడకపోవచ్చు, కానీ మరి అది అప్పుడు అహంకారం కాదు. అదే కేసీఆర్ మాట్లాడితే అహంకారం, కేటీఆర్ మాట్లాడితే అహంకారం. నేనే రాజు నేనే మంత్రి అని రేవంత్ మాట్లాడితే ప్రజామోదంతో లేదా ఆత్మస్థైర్యంతో మాట్లాడినట్టు. ఇది మనోడి ఎడిటోరియల్ కాలం. నీచాతి నీచ జర్నలిజం, నీచ్ జర్నలిస్ట్గా తనని తాను నిరూపించుకుంటూ సాగేటటువంటిది. వెంటనే నువ్వు అంతే కదా అని కొంతమంది మాట్లాడతారు. నువ్వు తిట్టుకునేవాడు, నువ్వు ఎట్టాగు తిట్టుకుంటావు, అవతలోళ్ళని కూడా తిట్టడానికి నీకు సాహసించలేకపోతున్నావు కదా. కాబట్టి 2 వెర్షన్స్ ఉంటాయి. నువ్వు ఒకరిని తిడితే నీకు నచ్చినోడు ఇంకోటి తిడతాడు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కొద్ది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే తమకు లెక్కలేదని చెప్పడానికి బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు, కానీ తప్ప తమకు దూరమైన ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేయలేదు. మరి అదే జరిగితే కాంగ్రెస్ టైంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న సీట్ల కంటే బీఆర్ఎస్కి సీట్లు ఎట్లా ఎక్కువ వచ్చినాయి? కాంగ్రెస్ 4 మున్సిపాలిటీలు గెలుచుకుంటే 16 మున్సిపాలిటీలు ఎట్లా గెలిచారు? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హంగులు ఎన్ని ఉండి వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని హంగులు వచ్చినాయి? అంటే ప్రజలు బీఆర్ఎస్కి పట్టం ఎక్కువ కట్టారా, కాంగ్రెస్కి ఎక్కువ పట్టం కట్టారా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? కామన్ సెన్స్తో ఆలోచిస్తే అది, కామన్తో ఆలోచిస్తే ఇది.